ఆస్ట్రేలియాకి మొదటిసారి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, వాళ్ళతో ఏం తీసుకెళ్ళొచ్చు, ఏం తీసుకెళ్ళకూడదు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇందులో 3 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఏం తీసుకెళ్ళొచ్చు, రెండోది డిక్లేర్ చేసి ఏం తీసుకెళ్ళొచ్చు, తర్వాత అసలు తీసుకెళ్ళకూడనివి ఏంటి? మన ఇమిగ్రేషన్ గనక ఈజీగా క్లియర్‌గా చేసుకోవాలనుకుంటే గనక ఇందులో ఉన్నవి కరెక్ట్‌గా పాటిస్తే ఈజీగా మన ఇమిగ్రేషన్ అనేది క్లియర్ చేసుకోగలుగుతాము. సో, అందులో ఫస్ట్‌దేంటంటే తీసుకెళ్ళకూడనివి. తీసుకెళ్ళదగినవి. ఫస్ట్ ఏమేమి తీసుకెళ్ళొచ్చంటే, బట్టలు. బట్టలు ఎలాంటివైనా మీ ఇష్టం. మీరెలా అయినా తీసుకెళ్ళొచ్చు. ఇబ్బందేం లేదు. అయితే ఏంటంటే, జంతువు చర్మంతో చేసిన బట్టలు మాత్రం తీసుకెళ్ళొద్దు. తర్వాత ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అంటే మీరు ఎనీథింగ్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్స్ ఏవైనా తీసుకెళ్ళొచ్చు. పవర్ బ్యాంక్స్ ఇలాంటివి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇలాంటివేంటంటే మీరు హ్యాండ్ లగేజ్‌లో పెట్టుకోవాల్సుంటుంది. బ్యాటరీలు అలాంటివుంటే హ్యాండ్ లగేజ్ పెట్టుకోవచ్చు. మిగతా ఐటెమ్ ఏమో లగేజ్‌లో పెట్టేసేయొచ్చు మామూలుగా. తర్వాత సోప్స్ సీల్ చేయకుండా తీసుకెళ్ళండి వీలున్నంత వరకు ఇబ్బందుండదు. కాస్మెటిక్స్ వచ్చేప్పటికి మీరు రెగ్యులర్‌గా వాడుకునే ఏవైనా తీసుకెళ్ళొచ్చు. కానీ లిమిటెడ్. మరీ మీరు తీసుకెళ్ళమను కదా! బాటిల్స్ తీసుకెళ్ళడానికి కుదరదు. లిమిటెడ్‌గా మీరు రెగ్యులర్‌గా వాడుకునేయన్ని తీసుకెళ్ళొచ్చు. తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లేస్ ప్యాకెట్ తీసుకెళ్తాను. ఓపెన్ చేయకుండా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే సీల్ చేసుంటే ఇబ్బందేం లేదు. అండ్ దానిపైన ఏమి ఇంగ్రీడియెంట్స్ వాడారు, ఇలాంటి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎక్స్‌పైరీ ఎప్పుడు తయారు చేశారు ఇలాంటివన్నీ ఉంటే ఇబ్బందుండదు. తర్వాత లెదర్ ఐటెమ్స్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, లెదర్‌తో చేసిన వస్తువులు ఏవైనా తీసుకెళ్ళొచ్చు. జంతువు చర్మాలతో చేసినవి తప్ప. అలాగే టూత్ పేస్ట్ అవి కూడా మొత్తం తీసుకెళ్ళొచ్చు. ఇబ్బందేం లేదు. అండ్ షేవింగ్ కిట్లు ఇలాంటివి మొత్తం తీసుకెళ్ళొచ్చు. అసలు ఇబ్బంది లేదు. తర్వాత దేవుడి పటాలు అలాంటివన్నీ తీసుకొనెళ్ళొచ్చు. ఇబ్బంది లేదు. తర్వాత షూలు, చెప్పులు ఇట్లాంటివి కూడా తీసుకెళ్ళొచ్చు. కాకపోతే నీట్‌గా క్లీన్ చేసుకొని తీసుకెళ్లాల్సుంటుంది. ఎందుకో నెక్స్ట్ తీసుకెళ్ళకూడదు ఒకచోట చెప్తాను. తర్వాత మనం చదువుకు సంబంధించిన ఏ ఐటెమ్స్ అయినా పెన్ను, పెన్సిల్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, పేపర్‌లు ఏవైనా తీసుకెళ్ళొచ్చు. ఇక అది మీ ఇష్టం. మీకు వెయిట్ ఉంది అనుకుంటే హ్యాపీగా తీసుకొనెళ్ళొచ్చు. వాటికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. తర్వాత పవర్ బ్యాంక్స్ అవి కూడా తీసుకెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా హ్యాండ్ లగేజ్‌లోనే పెట్టుకోవాలి. అది మాత్రం మర్చిపోకండి. తర్వాత మనీ. ఇది ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ డబ్బులేంటంటే $10,000 కన్నా తక్కువ డబ్బులైతే మీతో పాటే తీసుకెళ్ళిపోవచ్చు. 10,000 కన్నా ఎక్కువైతే డిక్లేర్ చేసి తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి 10,000 లోపు ఉంటే ఇబ్బంది లేదు. కార్డ్‌లో ఎంత డబ్బులైనా ఉండొచ్చు. అసలు నో ఇష్యూ. కార్డ్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు. క్యాష్ ఉంటేనే 10,000 కన్నా తక్కువుండాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే పర్ఫ్యూమ్స్ మీరు యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. కొత్తవైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఎక్కువ కాలం ఉంటున్నాననుకోండి 2 తీసుకెళ్తాను ఇబ్బంది లేదు. మరీ 10 తీసుకెళ్ళామనుకోండి వాళ్ళు క్వెషన్ చేయొచ్చు. సో, అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికేంటంటే డిక్లేర్ చేసి తీసుకెళ్ళాలి. డిక్లేర్ అంటే ఏంటంటే మీకు ఏ ఏరోప్లేన్‌లో ఉన్నప్పుడు ఒక ఫార్మ్ ఇస్తారు డిక్లరేషన్ ఫార్మ్ అని. మీరు ఆ ఫార్మ్‌లో ఏముంటాయంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఫార్మ్ కూడా నేను చూపిస్తాను. ఆ ఫార్మ్‌లో ఎలా ఫిల్ చేయాలో కూడా నేను ఒకసారి చెప్తాను. సో, ఇందులో డిక్లేర్ చేసి తీసుకెళ్ళదగిన వాటిలో ముందు మెడిసిన్. చాలా మందికి ఇదే డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆహ్, హ్మ్, డయాబెటిస్ ఉంది. డయాబెటిస్ ఉన్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 నెలలు ఉంటాను అబ్రాడ్‌లో. ఆస్ట్రేలియాలో 5 నెలలు ఉంటాను. ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు 5 నెలలకు సంబంధించిన మెడిసిన్ తీసుకెళ్ళొచ్చా? అంటే తీసుకెళ్ళొచ్చు. ఇబ్బంది లేదు. కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ప్రిస్క్రిప్షన్ ఉంటే మీరు తీసుకెళ్ళొచ్చు. ఇబ్బందేం లేదు. అంటే మా క్లయింట్ మీరు డాక్టర్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోవాలి. మా క్లయింట్ ఇలా ఒక 5 మంత్స్ ఆస్ట్రేలియాలో ఉండాలనుకుంటున్నాడు. సో, అతను ఈ మెడిసిన్ ఖచ్చితంగా వాడాలి. కాబట్టి ఈ మెడిసిన్‌ను తీసుకెళ్లాల్సుంటది అని జెప్పేసి ఆ మెడిసిన్ అది క్లియర్‌గా రాసుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అండ్ ఆ ఫైల్ తీసుకెళ్ళటం మాత్రం మర్చిపోవద్దు. మీ మెడికల్ రికార్డ్స్ ఉన్న ఫైల్. అలాగే ఇంకోటేంటంటే నేను చెప్పదలుచుకుంది మెడిసిన్ అన్నప్పుడు జనరల్ మెడిసిన్ గూడా తీసుకెళ్ళండి. అంటే జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, మోషన్స్ ఇలాంటి కొన్ని తలనొప్పి ఇలాంటి కొన్ని మెడిసిన్స్ అనేవి తీసుకెళ్ళండి. ఎందుకంటే మన ఇండియాలో లాగా ఆస్ట్రేలియాలో ఏంటంటే ఈరోజు జ్వరం వచ్చిందని సాయంత్రానికి హాస్పిటల్‌కెళ్తామంటే కుదరదు. ఇక్కడ ప్రతిదీ అపాయింట్‌మెంట్ తీసుకొని వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే అర్జెన్సీని బట్టి అపాయింట్‌మెంట్ నెల రోజుల తర్వాత రావచ్చు, 2 నెలల తర్వాత కూడా రావచ్చు. అది హాస్పిటల్‌ని బట్టి, మీ అర్జెన్సీని బట్టి కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ అయితే మాత్రం వాళ్ళు ఎమర్జెన్సీకి కూడా కొన్ని క్వెషన్‌లేస్తారు. అది నిజంగా వాళ్ళకి ఎమర్జెన్సీ అనిపిస్తే వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఇబ్బంది లేదు. కానీ జనరల్‌గా ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందండి, నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు మీకు అపాయింట్‌మెంట్ ఇవ్వరు. ఓకే. నెక్స్ట్ మంత్ సో అండ్ సో డేట్‌ని ఇస్తున్నాం ఆ రోజు రండి అంటారు. అంటే అన్ని రోజులు జ్వరం ఉంటుందా?
ఉండదు కదా! కాబట్టి ఏంటంటే, ఈ అంటే మెడికల్ సిస్టమ్ మంచి సిస్టమ్ ఉంది. 100% ఒప్పుకుందాం. కానీ మనలాగా ఇండియాలో అలవాటు పడిన వాళ్ళు ఇక్కడ కొంచెం కష్టం. ఎందుకంటే మనకి జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే హాస్పిటల్‌కెళ్తాం. డాక్టర్ గారు ఏదో ఇస్తారు. అది టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోయిద్ది. ఇక్కడేంటంటే ఈరోజు జ్వరం వస్తే వచ్చే నెల అపాయింట్‌మెంట్ ఇస్తానంటే యూజ్ ఏముంటది? అందువలన ఏంటంటే మెడిసిన్స్ తీసుకోండి. తీసుకున్న మెడిసిన్స్‌కి ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర ఒక ప్రిస్క్రిప్షన్ రాయించుకోండి. ఇవి జ్వరానికి, జలుబుకి వీటికి ఇలా అబ్రాడ్ వెళ్ళటం కోసం నేను ఇస్తున్నానని చెప్పి ఊరికే రాయించేసుకొని బిల్స్ పెట్టుకోండి జాగ్రత్తగా. ఆ బిల్లులు, ప్రిస్క్రిప్షను, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అని పెట్టుకుంటే మీరు హ్యాపీగా మెడిసిన్స్ తీసుకెళ్ళొచ్చు. జనరల్ మెడిసిన్ గూడా. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం నేను చెప్పిన ఈ జలుబు, దగ్గు, జ్వరం, సోకాళ్ళు ఇలాంటి వాటికి మీరు ఖచ్చితంగా టాబ్లెట్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ సిగరెట్స్. ఒక 25 సిగరెట్లు గాని, లేదా సిగరెట్ ప్రొడక్ట్స్ ఒక 25 గ్రామ్స్ వరకు మీరు తీసుకెళ్ళొచ్చు. అంతకంటే ఎక్కువైతే తీసుకెళ్ళడానికి లేదు. తర్వాత ఆల్కహాల్. ఆల్కహాల్ ఎట్లా అంటే 2225 మిల్లీ లీటర్స్ వరకు. అంటే 2 లీటర్ల పైన ఇంకో పావు లీటర్. 2 లీటర్ల వరకు మీరు తీసుకెళ్ళొచ్చు. లేదా $900 కన్నా తక్కువ రేట్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఎక్కడ తీసుకెళ్తారంటే డైరెక్ట్‌గా ఎన్ని తీసుకెళ్ళడానికి లేదు. ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ ఫ్రీ అంటారు గదా! అక్కడ మీరు కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. తర్వాత బటరు, డైరీ ప్రొడక్ట్స్. సో, వెన్న గావచ్చు, నెయ్యి గావచ్చు, తర్వాత స్వీట్స్ కావచ్చు, ఇలా బటర్ గావచ్చు ఇలాంటివి ఉంటాయి కదా! ఎక్కువ తీసుకెళ్ళటానికి లేదు. ఖచ్చితంగా మీరు డిక్లేర్ చేయాల్సుంటుంది. పాలు పదార్థాలు ఏవున్నా డిక్లేర్ చేయాలి ఖచ్చితంగా. డిక్లేర్ చేయకుండా తీసుకెళ్తే మాత్రం ఫైన్ పడతది. నేను జెప్పినట్టు డిక్లేర్ చేయకుండా ఎళ్తే $4,25,000 వరకు ఫైన్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో మీరు డిక్లేర్ చేయకుండా ఎళ్లారు. వాళ్ళు పట్టుకున్నారు ఇమిగ్రేషన్‌లో. పట్టుకుంటే ఏమవుద్దంటే మీరు డిక్లేర్ చేయలేదు కాబట్టి మేము $1000 ఫైన్ ఏస్తున్నాం అంటున్నారు. అంటే అప్పుడు ఎంత అవుతుంది మీరు 56,000 ఫైన్ కట్టాల్సుంటుంది సుమారుగా. ఎందుకంటే ఒక డాలర్ ఫైన్ ఏస్తే రూ. 56 ఉంటుంది. 56 సంథింగ్ ఉంది ఇప్పుడు. సో, ఆటోమేటిక్‌గా ఏమవుద్దంటే మీరు కట్టాల్సిన ఫైన్ భారీగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఖచ్చితంగా డిక్లేర్ చేయండి. అట్లాగే మీకు ఏ డౌట్ ఉన్నా గూడా డిక్లేర్ చేయండి. డిక్లేర్ చేయటం వల్ల మీకొచ్చిన నష్టం అయితే ఏమీ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే కాఫీ పొడి. సీల్ చెయ్యకుండా మీరు డైరెక్ట్ ఇప్పుడు బ్రూవో, నెస్‌కెఫే ఏదో ఉంది. అది సీల్ చేయకుండా తీసుకెళ్తే 1 ఆర్ 2 హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. డిక్లేర్ చేయండి. అలాగే స్వీట్స్ కూడా ఒక కేజీ వరకైతే 100% ఏమనరు. ఇప్పుడు 2 కేజీస్ అనుకోండి కొద్దిగా రిస్కు. మీరు ఎన్ని ఎక్కువ తీసుకెళ్తారో అంత రిస్క్ ఉంటుంది. కొద్దిగా అన్నప్పుడు ఏంటంటే 99% ఓకే అని చెప్పి డిక్లేర్ చేశారు కాబట్టి పెద్దగా ఏమనరు. లేదు వాళ్ళకి మన మీద డౌట్ వచ్చిందనుకోండి స్వీట్స్ తీసుకొని మన ముందే పడేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి తేనె. ఇది గూడా అంతే. సీల్డ్ బాటిల్ అయితే ఇబ్బందుండదు. అండ్ మీరు డైరెక్ట్‌గా సీల్డ్ బాటిలే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాబర్ తేనె ఉంటుంది. అలాంటివైతే సీల్ చేయకుండా తీసుకెళ్ళొచ్చు కానీ, మీరు డైరెక్ట్‌గా ఏదో పట్టించిన తేనో ఇట్లాంటివి ఉంటే మాత్రం తీసుకెళ్ళటానికి కుదరదు. తర్వాత చిన్న పిల్లలది పాలపొడి ఇన్‌ఫాంట్ పౌడర్ అంటారు గదా! అలాంటివి కూడా డిక్లేర్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఎంతైనా ఇబ్బంది లేదు. అలాగే నట్స్ కూడా అంతే. ఈ పీనట్స్ కావచ్చు, క్యాష్యూ నట్స్ ఇలాంటివి ఏవైనా ఎనీ టైప్ ఆఫ్ నట్స్ మీరు డిక్లేర్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. అలాగే మీకు 10,000 కన్నా ఎక్కువ క్యాష్ ఉంటే డిక్లేర్ చేయాలి ఖచ్చితంగా. సో, డిక్లేర్ చేసి తీసుకెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని క్వెషన్ చేస్తారు. ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఎందుకని అంత క్యాష్ తీసుకెళ్తున్నారు? కార్డ్‌లో తీసుకెళ్ళొచ్చు కదా! యాక్చువల్‌గా. కానీ క్యాష్ తీసుకెళ్తున్నారంటే డౌట్ అన్నమాట. అందుకని రిస్క్. కానీ ఒకవేళ మీరు ఖచ్చితంగా క్యాషే తీసుకెళ్ళాలి అని అనుకుంటే డిక్లేర్ చేసి తీసుకెళ్ళొచ్చు. అలాగే నూడిల్స్, పాస్తా ఇలాంటివేవున్నా గాని డిక్లేర్ జేసి తీసుకెళ్ళొచ్చు. అండ్ డిక్లరేషన్ అనేది మ్యాండేటరీ. మీకు డౌట్ ఉంటే డిక్లేర్ చేసేయొచ్చు. ఇబ్బందేం లేదు. వాళ్ళు చెక్ చేస్తారు. బానే ఉందనుకోండి అలౌ జేస్తారు. లేదు తీసుకెళ్ళకూడదనుకోండి, మీరు ఎలాగో డిక్లేర్ చేసారు కాబట్టి ఏం చేస్తారంటే మీ ముందే తీసేస్తారు. ఫైన్ మాత్రం వెయ్యరు. ఒకవేళ మీరు డిక్లేర్ చేయకుండా దొరికారనుకోండి ఖచ్చితంగా ఫైన్ అనేది పడిద్ది. సో, అసలు తీసుకురాకూడనివి ఏంటి? తీసుకురాకూడని వాటిలో ఫస్ట్ ఎటువంటి టైప్ ఆఫ్ వెపన్స్ అనేవి తీసుకురావద్దు. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ 2 తీసుకురాకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఫ్రూట్ ఇండస్ట్రీ బావుంటుంది. చాలా ఫార్మింగ్ అనేది జేస్తారు వీళ్ళు. సో, ఒక ఫ్రూట్స్ లోపల పండ్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాపిల్ తెచ్చారు. యాపిల్ లోపల సీడ్ ఉంటది. సో, యాపిల్ లోపల అలాగే మనకి ఏదైనా ఇన్సెక్ట్ కూడా ఉండొచ్చుగా. బయటకి కనపడకపోవచ్చు. లోపల ఉండొచ్చు కదా! అందుకని ఏంటంటే అది వాళ్ళ ఫార్మింగ్ ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేసేస్తది. ఒకసారి ఇలా జరిగిందట ఎప్పుడో. సో, దానివల్ల వాళ్ళకి కొన్ని బిలియన్స్ ఆఫ్ లాక్స్ డాలర్స్ ఏదో నష్టం వచ్చిందంట. అందువలన అప్పటి నుంచి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అనేవి అప్లై చేస్తా ఉన్నారు. సో, ఫ్రెష్ పండ్లు, కూరగాయలు ఏవి తేడానికి లేదు.
ఒకవేళ మీరు తిందామని తెచ్చుకున్న ఫ్లైట్‌లో తినేసేయండి. దాన్ని డిస్పోజ్ చేసేయండి. లేదు పొరపాటున మీరు మర్చిపోయి బ్యాగ్‌లో వేసినా ఇమ్మిగ్రేషన్ కన్నా ముందే డిస్పోజ్ చేయాలి ఖచ్చితంగా. అసలు తీసుకురాకపోతే ఏ గొడవ లేదు. తర్వాత ఏరోప్లేన్‌లో ఫుడ్ పెడతారు గదా మనకి. సో, ఈ మధ్య ఏంటంటే మీరు ఎక్కిన ఫ్లైట్‌ని బట్టి రకరకాల ఫుడ్స్ పెడుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఫుడ్ తీసుకురావద్దు. ఎందుకంటే అది అక్కడ తినటం వరకే మీకు పెట్టేది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చాడు. మీరు ఓపెన్ చేసుకోకపోతే ఇబ్బంది లేదు. దాని గురించి ఓకే. ఎందుకంటే అది క్యాన్డ్ ఫుడ్. క్యాన్డ్ ఫుడ్ అలో చేస్తారు. అలా గాకుండా మీకు వాళ్ళు తినటానికి ఏదో మామూలు ఒక ఇది బిర్యానీ ఏదో పెట్టారు. మీరు తినకుండా బిర్యానీ తీసుకొచ్చారనుకోండి అది ప్రాబ్లమ్. సో, అట్లాంటివి మాత్రం అసలు చేయొద్దు. ఏరోప్లేన్‌లో పెట్టిన ఫుడ్ అక్కడే తినేసేయండి లేదా వదిలేసేయండి అంతవరకే. అలాగే లైవ్ జంతువులు. మీరేదన్నా యానిమల్స్ తీసుకురావాలంటే వాటికేంటంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ముందే మీరు అప్లై చేసుకుంటే మీకు కావాల్సింది తెచ్చుకోవచ్చు. బట్ చెప్పబెట్టకుండా తీసుకొస్తే మాత్రం శిక్ష చాలా సివియర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ఫైన్ లాక్స్‌లో ఉంటుంది. అలాగే జైలు శిక్ష కూడా పడతాయి కొన్నిటికి. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. తర్వాత చికెన్, మటన్ అలాంటివి లైవ్ తేవద్దు. తీసుకురాకూడదు లైవ్ ఎప్పుడైనా సరే. వీళ్ళకి ఎలా ఉంటదంటే మీరేదన్నా ఐటెమ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను నెయ్యి తీసుకురావాలి. నెయ్యిని ఏం చేయాలి డీప్‌లో పెట్టేసుకొని మనం గడ్డ కట్టిచ్చేసేయాలి. లిక్విడ్ ఫార్మ్‌లో తేకూడదు. లిక్విడ్ ఫార్మ్‌లో లేకుండా గడ్డ కట్టిచ్చేసి మళ్ళీ దాన్నేంటి టైట్‌లీ ప్యాక్డ్ ఆహ్, అబ్రాడ్ తీసుకెళ్ళటం కంటే మన దగ్గర ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నారు కదా! అట్లా ప్యాక్ చేసేసి దాని మీద డీటెయిల్స్ అన్నీ రాసుండాలి. అలా ఉంటే ఇబ్బంది లేదు గానీ మిగతా తేకూడదు. ఇప్పుడు చికెన్, మటన్ ఇలాంటివన్నీ ఫిష్ గాని, ఇలాంటివి తేకూడదు. కొన్ని ఐటెమ్స్ తెచ్చుకోవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళు రూల్స్ చెప్తారు. ఆ రూల్స్ ఎలా చూడాలో నేను మీకు చూపిస్తాను. సో, ఆ రూల్స్‌కి తగ్గట్టుగా మీరు తెచ్చుకొని తేవచ్చు. బట్ ఇవి మాత్రం తీసుకురావద్దు. చికెను, మటన్ వాటి జోలికి అసలు ఎళ్ళొద్దు. ఫిష్ వరకైతే మాత్రం నేను చెప్పిన ప్రాసెస్ చేయొచ్చు. సో, అట్లాగే లైవ్ మొక్కలు. బతికున్న మొక్కలు ఏవైనా సరే అసలు మొక్కలనేవి తీసుకురావద్దు. అవి నాట్ అలౌడ్ ఇక్కడ. తర్వాత ఫేక్ డిజైనర్ గూడ్స్. మనమేంటంటే ఇప్పుడు ఫేక్ దొరుకుతా ఉంటాయి ఐటెమ్స్. మనం తెలుసో తెలియకో పొరపాటున ఫేక్ తెచ్చామనుకోండి, మళ్ళీ అది ఇక్కడ ఫేక్ అని తెలిసిందంటే లేనిపోని ప్రాబ్లమ్. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎక్స్ అనే ప్రొడక్ట్ ఉంది. ఆ ఎక్స్ అనే ప్రొడక్ట్ అంటే $1000 అదే ఎక్స్ అనే ప్రొడక్ట్ సిమిలర్‌గా ఉన్నది మీరు రూ. 100 పెట్టి కొనుక్కొచ్చారనుకోండి, ఇక్కడ లాస్ కదా! సో, అందుకని అలాంటివి తేనివ్వరు. తర్వాత ఇంట్లో చేసిన తినుబండారాలు. మీరు ఇంట్లో అన్నీ వండుకొని మామూలు కవర్‌లో ప్యాక్ చేసుకొస్తానంటే కుదరదు. క్యాన్డ్ ఫుడ్ అయితే అలో చేస్తారు. లేదంటే మీరు పర్ఫెక్ట్‌గా ప్యాకింగ్ చేయించుకొని దానిపైన ఇంగ్రీడియెంట్స్ ఏంటి, దాని ఎక్స్‌పైరీలేంటి, ఎప్పుడు తయారు చేశారు, బ్యాచ్ నంబర్‌లు ఇయన్నీ మొత్తం ఉంటే ఏమనరు. లేదా లిమిటెడ్ కొద్దిగా తెచ్చుకుంటే ఇబ్బందుండదు. ఫైర్ వర్క్స్ లాంటివి అసలు అలౌ చేయరు. టపాకాయలు అసలు తేకూడదు. పెప్పర్ స్ప్రే లాంటివి తేకూడదు. ఇసక, మట్టి లాంటివి ఎట్టి పరిస్థితుల్లోను తీసుకురాకూడదు. ఇందాక షూ చెప్పులొచ్చినప్పుడు చెప్తా అన్నా గదా! ఇదే. యాక్చువల్‌గా ఏంటంటే షూకి, చెప్పులు వాళ్ళు చెక్ చేస్తారు. యేసుకొచ్చిందయితే ఓకే. ఇష్యూ ఉండదు. ఎలాగూ ఉండదు కాబట్టి. అదే మీరు ప్యాక్ చేసుకొనొచ్చి దానికి గనుక బురద అది ఉందనుకోండి, అప్పుడేమవుద్దంటే ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా మీకు 100% ఫైన్ పడిద్ది. సో, కాబట్టేంటంటే మీరు ఒకవేళ ఎక్స్‌ట్రా షూ గాని, ఎక్స్‌ట్రా చెప్పులు తెచ్చుకున్నప్పుడు వాటిని క్లీన్ చేసుకొని నీట్‌గా తీసుకొచ్చుకోండి. అలా తీసుకొచ్చుకుంటే మీకేమి ఇబ్బందయితే ఉండదు. అలాగే ఎగ్స్ గుడ్లు అనేవి తేకూడదు. రైస్ అసలు తీసుకురాకూడదు. అలాగే పైరసీ సీడీలు, డీవీడీలు ఇలాంటివేవి మీరు తీసుకురాకూడదు. ఇప్పుడు ఏవైతే మనం ఇక్కడ తీసుకురాకూడదన్నామో అవి ఎట్టి పరిస్థితిలోనూ తీసుకురావద్దు. ఇవన్నీ తీసుకొస్తే మిమ్మల్ని మీరు రిస్క్‌లో పెట్టుకున్నట్టే. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఫైన్ పడొచ్చు. మీరు తెచ్చిన దాంట్లో డ్రగ్స్ అలాంటివి అసలు తేకూడదు. ఇలాంటివన్నీ తెచ్చినప్పుడు ఏమవుద్దంటే మీకు ఫైన్ పడొచ్చు, జైలు శిక్ష పడొచ్చు. అంటే సివియారిటీని బట్టనమాట. సో, కాబట్టేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలుసో తెలియకో మనం తీసుకొస్తే లేనిపోని ఇబ్బందులన్నీ ఫేస్ చేయాల్సుంటాయి. కాబట్టి ఇవన్నీ క్లియర్‌గా చూసుకొని వాటి వరకే తెచ్చుకోండి. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఇది మనకి కార్డనమాట. సో, ఈ కార్డ్ మనకు వాళ్ళు ఇస్తారు. కార్డ్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఈ కార్డ్‌లో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాలి. ఇందులో మన పేరు, పాస్‌పోర్ట్ నంబర్‌లు, ఎక్కడి నుంచొచ్చాము, ఏ ఫ్లైట్‌కొచ్చాము, ఎన్ని నెలలు ఉంటాము, తర్వాత ఎందుకనొచ్చి ఇట్లాంటి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ. ఎక్కడ ఉండబోతున్నాం, ఇంతకుముందు ఎక్కడున్నాము, ఇట్లాంటియన్నీ ఫిల్ చేసింది. అది ఇక్కడ చూడండి ఇటు పక్కుంది. ఏముంది, మీరేమన్నా మెడిసిన్స్ అయ్యి తెచ్చారా, స్టెరాయిడ్స్ అయన్నీ తెచ్చారా? ఆల్కహాల్ తెచ్చారా? సిగరెట్లు తెచ్చారా? లేకపోతే $10,000 కన్నా డబ్బులెక్కువ తెచ్చారా? లేతే మీటు, పౌల్ట్రీ, ఫిష్ అలాంటివి తెచ్చారా? లేదా గ్రెయిన్స్, సీడ్స్ ఏమన్నా తెచ్చారా? యానిమల్స్ ఏమన్నా పట్టుకొచ్చారా? ఇలాంటివన్నీ ఉన్నాయి గదా! మొత్తం 11 క్వెషన్‌లు. ఈ 11 క్వెషన్‌లకి యెస్ ఆర్ నో టిక్ చేయాలన్నమాట. అంటే ఇలా బాక్స్‌లో పెట్టాలి. ఇంటూ కొట్టాలి. టిక్ కాదులే ఇంటూ కొట్టాలి.
సో, అప్పుడేమవుద్దంటే ఈ 11 అంటే గుర్తుపెట్టుకోండి. మనం చెక్ జేయరు గదా! అని మీరు అన్నీ నో కొట్టేసారనుకోండి, ఆల్రెడీ మీకు బ్యాగేజ్ వాడు ఇస్తున్నప్పుడే వాడు ఆల్రెడీ స్కానర్‌లో పెట్టే ఇస్తారు. ఇప్పుడంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినియి. స్కానర్‌లో పెట్టే ఇస్తారు. వాళ్ళకి డౌట్ వచ్చిన సూట్ కేసులన్నీ వాళ్ళు ఆల్రెడీ నోట్ జేసే ఉంటారు అనుమానం లేకుండా. కాబట్టేంటంటే, మీరు ఒకవేళ అన్నీ నో పెట్టేసినా ఇమ్మిగ్రేషన్ అయిపోయిందనుకున్నా, వాడు ఇమ్మిగ్రేషన్ అయిపోయిన తర్వాత కదా చెక్ జేస్తారు. చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మీ సూట్ కేస్ మీద అనుమానం ఉందనుకోండి, మిమ్మల్ని పట్టుకుంటారు, ఆపుతారు. మీరు ఆల్రెడీ నో పెట్టారు కాబట్టి, అందులో ఎటువంటి ఐటెమ్ దొరికినా, ఇక్కడ నో పెట్టిన వాటిలో ఈటిలో ఏ ఐటెమ్ మీ దాంట్లో ఉన్నా గాని, అల్టిమేట్‌గా మీకు ఫైన్ పడిద్ది. 100% ఫైనేస్తారు. ఇంక అందులో మీరు డౌట్ పడక్కర్లా. అందుకే ఏందంటే, ఇది ఫిల్ చేసేటప్పుడే ఇమ్మిగ్రేషన్ కార్డ్ మీరు ఖచ్చితంగా ఏంటంటే, డౌట్ ఉందనుకోండి యెస్ అని పెట్టండి. ఇబ్బందేం లేదు దానివల్ల. అంటే యెస్ పెడితే నన్నేమన్నా ఇబ్బంది పెడతారేమో అనే వర్షన్ అసలొద్దు. డౌట్ ఉంటే యెస్ పెట్టేసేయండి హ్యాపీగా. ఇబ్బందేం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మా కేసే తీసుకోండి. మేము మెడిసిన్స్ తెచ్చాం. అన్ని మెడిసిన్స్ తీసుకెళ్ళొచ్చో లేదో మాకెవరు చెప్పలేదు. అంటే ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోమని చెప్పారు. మేము ప్రిస్క్రిప్షన్ తెచ్చాం. ప్రిస్క్రిప్షన్‌తో పాటే మెడిసిన్స్ అయన్నీ తెచ్చుకున్నాము. మేమేందంటే ఇక్కడ నో పెట్టాలా? యెస్ పెట్టాలా? అనేది ఫస్ట్ క్వెషన్‌లోనే డౌట్ మనకి. ఏం చేసాము? ఎందుకంటే ఇక్కడ చూడండి ఏముందో. గూడ్స్ థట్ మే బి ప్రొహిబిటెడ్ ఆర్ సబ్జెక్ట్ టు రిస్ట్రిక్షన్స్ సచ్ యాస్ మెడిసిన్స్, స్టెరాయిడ్స్, ఇల్లీగల్ పోర్నోగ్రఫీ, ఫైర్ ఆర్మ్స్, వెపన్స్, డ్రగ్స్ అంట. ఇది యెస్ పెడితే ఏమన్నా అయిద్దా అని మేమే డౌట్ పడ్డాం. అయినా ఏం కాదని యెస్సే పెట్టాము. పెట్టేసి ఏం చేసాం? అన్‌ష్యూర్ అని ఉంది కదా! దీన్ని అండర్‌లైన్ చేసాం జనరల్‌గా. సో, మాకు ఇమ్మిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ వెరిఫై అని రాసాడతను. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్. వెరిఫై అని రాసిన తర్వాత నెక్స్ట్ ఆఫీసర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆయన సింపుల్ ఒకే ఒక క్వెషన్ అడిగారు. ఏమడిగారు? మెడిసిన్స్ కాకుండా మీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయా అన్నారు. ఏం లేవన్నాం. ఆ కార్డ్ తీసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి అన్నాం. ఏం చెకింగ్ గూడా చేయలేదు. ఎందుకంటే బ్యాగ్స్ క్లియర్‌గా ఉన్నాయి గదా! వాళ్ళ స్కానర్‌లో నుంచే వచ్చినాయి గదా! మెడిసిన్స్ తప్పితే ఏం లేవు గాబట్టి హ్యాపీగా అలౌ చేశారు. ఒకవేళ నా దగ్గర స్వీట్స్ ఉన్నాయనుకోండి ఒక కేజీ డిక్లేర్ చేస్తాను అక్కడ రాస్తాను ఏముంది 1 కేజీ స్వీట్స్ అని రాస్తాను ఏమైద్ది? సో, వాళ్ళు అవసరమైతే చెక్ చేసుకుంటారు. నిజంగా 1 కేజీ ఉంటే ఏమనరు. ఎక్కువున్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేయి వస్తాయి. సో, అందుకనే ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి ఈ కార్డ్ అనేది. అది మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకేదన్నా ఇమ్మిగ్రేషన్ వాటి గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఈ వెబ్‌సైట్ చూడండి. ఈ వెబ్‌సైట్ చూస్తే మీకు అర్థమైపోయిద్ది. ఆస్ట్రేలియన్ బార్డర్ ఫోర్స్. ఈ వెబ్‌సైట్‌లో ఏంటంటే మీకు క్లియర్‌గా ఏ ఐటెమ్ తీసుకురావచ్చు, తీసుకురాకూడదు ఇలాంటివన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఆల్కహాల్, డ్యూటీ ఫ్రీ అంటే ఇలా ఆదాక ఎయిర్‌పోర్ట్‌లో కొనాలని చెప్పాం కదా! అందుకే డ్యూటీ ఫ్రీ, డిక్లేర్ ఇట్. చూసారా డిక్లేర్ అని ఉంది. సో, డోంట్ బ్రింగ్ వెపన్స్ తీసుకురాకూడదని. ఫుడ్ అండ్ డ్రింక్ బ్రింగ్ ఇట్ తీసుకొచ్చుకోవచ్చు. గ్రీన్‌లో ఉంటే తీసుకురావచ్చు. ఇక్కడ బ్లూలో ఉంటే డిక్లేర్ చేయాలి. రెడ్‌లో ఉంటే తీసుకురాకూడదు. ఇట్లా మీకు మొత్తం ఉంటాయి. మీరు కావాలంటే అన్నీ వివరంగా చెక్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే మీకింకా, ఇంకా వివరంగా వస్తది ఇదిగోండి. ఇట్లా క్లిక్ చేస్తే వస్తది. ఈ వెబ్‌సైట్ ఒకసారి మీరు చూడండి. మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే. మేము ఈ ఆస్ట్రేలియా వచ్చేప్పుడేంటంటే చాలా మందిని అడిగాము. అయి తెచ్చుకోవచ్చా? ఇది తెచ్చుకోవచ్చా? తెస్తే ఇది ఇలాంటివన్నీ చాలా డౌట్స్ వచ్చినాయి. ఫస్ట్ టైమ్ గదా! ఇమ్మిగ్రేషన్‌లో మళ్ళీ ఆపితే మా పరిస్థితేంటి? ఏదో చూస్తుంటాం గదా! వీడియోస్ వెనక్కి పంపిస్తారంటారు, ఫైన్ అంటారు. ఇయన్నీ ఎందుకని జెప్పేసి మేము గూడా ఏంటంటే చాలా చెక్ చేసాం యాక్చువల్‌గా. ఇవి చెక్ చేసుకొని మొత్తం రకరకాల వాళ్ళని ఎంతమందిని అడుగుంటామంటే ఎన్ని క్వెషన్‌లు చాలా మందిని అడిగాం. అడిగి తీసుకొచ్చాం. అండ్ లక్కీగా ఏంటంటే మా ఇమ్మిగ్రేషన్‌లో అయితే వాళ్ళు మమ్మల్ని అసలు క్వెషనే అడగలేదు. మేము ఫస్ట్ టైమ్ ఆస్ట్రేలియా రావటం. ఇది ఆహ్ ఇక్కడ చాలా కాలం తర్వాత. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చానులెండి. అప్పుడేం లగేజ్ తీసుకురాలేదు. ఇప్పుడు ఫ్యామిలీతో ఫస్ట్ టైమ్ వచ్చాం కాబట్టి ఆపుతారేమో అని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇమ్మిగ్రేషన్ వెరీ పీస్‌ఫుల్‌గా అయిపోయింది. వెళ్ళగానే అసలు ఒక్క క్వెషన్ కూడా అడగలేదు. మన ఫేస్ కరెక్ట్‌గా ఉందని చెక్ చేసుకున్నారు. ఫోటోకి మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకున్నారు. అంతవరకే. తర్వాత కార్డ్‌లో నేను ఆల్రెడీ మెడిసిన్ తెచ్చానని డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేయగానే మెడిసిన్ కాకుండా ఇంకేమైనా తీసుకొచ్చారా అన్నారు. ఏం తీసుకురాలేదండి అన్నాం. అనంగాల్నే ఆటోమేటిక్‌గా యూ క్యాన్ గో అని కార్డ్ తీసేసుకున్నారు. మీరు వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళకేంటంటే డౌట్ వచ్చిన వాళ్ళందరిని పక్కన ఒక లైన్ వేరే లైన్‌కి పంపిస్తున్నారు. పంపించిన తర్వాత అక్కడ డాగ్ స్క్వాడ్ ఉంటుంది కదా! డాగ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేస్తున్నాయి. పర్సన్‌లు ఓపెన్ చేసి చూస్తున్నారు సూట్ కేసులు మొత్తం. మేము యాక్చువల్‌గా 6 సూట్ కేసెస్ అంటే మాది మొత్తం ఏంటంటే హ్యాండ్ లగేజ్‌లో 6 సూట్ కేసెస్ ఉన్నాయి. మాకు అంత లగేజ్ ఉన్నా గాని వాళ్ళైతే చెక్ చేయలేదు. ఎందుకంటే మేము పర్ఫెక్ట్‌గా ప్యాక్ చేసాము. అండ్ రెండోది గుర్తుపెట్టుకోండి మీరే ప్యాక్ చేసుకున్నారని క్వెషన్ ఒకటి అడుగుతారు. ఖచ్చితంగా మీ ఇంట్లో మీ మదరో, ఫాదరో చేసుకున్నా ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో ఏం ప్యాక్ చేశారు ఏంటనేది చెక్ చేసుకోండి. అప్పుడైతే మీకు ఎటువంటి ఇబ్బందనేది ఉండదు. సో, మేము అంతమందిని అడిగే బదులు ఇప్పుడేంటంటే ఒక వీడియో చేసి పెడితే ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుంది గదా! అనే వర్షన్‌లో మేమైతే ఇలా వీడియో చేయడమే జరిగింది. సో, రానున్న వీడియోల్లో
ఇక్కడ మా 1 మంత్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? హౌస్ ఎలా చూసుకోవాలి? జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి? తర్వాత ఇక్కడ సిట్యుయేషన్స్ అసలెలా ఉన్నాయి? తర్వాత ఇప్పుడు ఏవైతే మనం ఇండియన్ ఐటెమ్స్ తీసుకురాకూడదనుకుంటున్నామో అవన్నీ మాక్సిమం ఇక్కడ దొరుకుతాయి. ఇండియన్ స్టోర్‌లు వీధికొకటున్నాయి ఇక్కడైతే. సో, అవి ఎలా ఏంటి అని ఒకసారి అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. రానున్న వీడియోల్లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఆస్ట్రేలియా గురించి తెలియని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో, ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని జెప్పి అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేయండి. కిరణ్ వ్లాగ్స్‌కి. థాంక్ యూ.